brought to you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేకపోవడంతో ఎన్నిక రేపటికి వాయిదా పడింది. కొంతమంది టీడీపీ సభ్యులు సమావేశానికి హాజరు కాలేదు. డిప్యూటీ మేయర్ పదవి ఆశించారు కొంతమంది టీడీపీ సభ్యులు. అయితే జనసేనకు పదవి కేటాయించడంతో టీడీపీ సభ్యులు గైర్హాజరయ్యారు. టీడీపీ కార్పొరేటర్లతో చర్చిస్తున్నాము అంటున్నారు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల. జీవీఎంసీ సమావేశానికి సభ్యుల గైర్హాజరుపై టీడీపీ సీరియస్ అయింది. షోకాజ్ నోటీసులు ఇవ్వాలని అధిష్టానం ఆదేశించింది. మరోసారి పునరావృతం కాకుండా కఠిన చర్యలకు కూడా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరు కాకుండా టీడీపీ కార్పొరేటర్లు ట్విస్ట్ ఇచ్చారు. జనసేనకు డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వాలని కూటమి పెద్దలు నిర్ణయం తీసుకోవడంతో డిప్యూటీ మేయర్ పదవి ఆశించిన పలువురు టీడీపీ సభ్యులు ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా 64వ వార్డు జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరాజు పేరును ఉదయం కూటమి కార్పొరేటర్ల బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ప్రకటించారు. మొదటి 6 నెలలు డిప్యూటీ మేయర్ పదవిని టీడీపీ తీసుకోవాలని, తర్వాత 6 నెలలు జనసేనకు కేటాయించాలని ముందనుకున్నారు. అయితే టీడీపీ కౌశిక్, నేను పార్ట్నర్షిప్ ఫర్మ్ స్టార్ట్ చేయడం బెస్టా, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ స్టార్ట్ చేయడం బెస్టా? ఎందుకు అంత కన్ఫ్యూజన్? ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎక్స్పర్టా? ఎలా? బాస్ వాలా బీ ద బాస్. అధిష్టానం సూచనలతో మొదటి 6 నెలలు డిప్యూటీ మేయర్ పదవిని జనసేనకు కేటాయించారు. అధిష్టానం నిర్ణయానికి కార్పొరేటర్లు మద్దతు పలకాలని బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఎమ్మెల్యేలు సూచించారు. కానీ అధిష్టానం నిర్ణయానికి విరుద్ధంగా టీడీపీ కార్పొరేటర్లు ప్రత్యేక కౌన్సిల్ సమావేశానికి హాజరు కాలేదు. ఈ విషయం తెలుగుదేశం హైకమాండ్ దృష్టికి వెళ్లడంతో వ్యవహారాన్ని చాలా సీరియస్ గానే తీసుకున్నారు. రేపటి మీటింగ్ కు అంతా హాజరవుతారు అని చెప్తున్నారు. అయితే రేపటి డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా జరుగుతుందని, ఈ అంశంపై టీడీపీ కార్పొరేటర్లతో చర్చిస్తున్నామని అన్నారు జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్. దీంట్లో కూడా డీవియేషన్ ఉంటుందని నేనైతే అనుకోను. ఒకరోజు వాయిదా పడింది. ఎందుకంటే ఆశావాహులు ఎక్కువ ఉండటమో, లేకపోతే అందరికీ కబురు అందకపోవటమో, ఏదో చిన్న చిన్న ఒక తెలుగుదేశంలోనే కొంతమంది రాలేదు, జనసేన బీజేపీ అందరూ వచ్చారు. అది తెలుగుదేశం పెద్దలు ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. రేపు 11 గంటలకి మళ్ళీ ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చారు. రేపు 11 గంటలకి జనసేన కార్పొరేటర్ దల్లి గోవిందరెడ్డి డిప్యూటీ మేయర్గా ప్రమాణ స్వీకారం చేస్తారు.